నిన్న నేపాల్లో వచ్చిన ఆకస్మిక వరదలతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. సో దీనికి కారణాలు ఏంటి అని విశ్లేషిస్తే భూకంపం అని అంటున్నారు. భూకంపం కాదు. ఈ హిమ నదులకు సంబంధించిన అక్కడ ఈ గ్లేసియర్ ఏర్పడడంతో, అంటే పెద్ద పెద్ద కొండ చర్యలు విరిగిపడి ఆ నదిలో పడడంతో ఆ నీరు మట్టి అంతా కలిసిపోయి జిల్లాలను ముంచెత్తింది అన్నది ఇంకొక వర్షన్ వినబడుతున్నది. ఏదేమైనా దీనికి అంతటికి ప్రధానమైన కారణాలు ఏంటి అంటే మానవ తప్పిదమే. ఇది మానవ తప్పిదం అంటే మనిషి ఈ సమాజంలో ఈ ప్రకృతికి విరుద్ధంగా చేసేటువంటి చర్యల ద్వారా, మానవ చర్యల ద్వారా ఈ ప్రమాదాలు ఏర్పడుతున్నాయి అనేది మనకు కనబడుతున్నది. మన దగ్గర కూడా ఈ వెస్టర్న్ ఘాట్స్లో ఏర్పడ్డ ప్రమాదాలు మొత్తం అందులో భాగమే. సో ఇప్పుడు ఇట్లాంటివి మనం ఇప్పుడు చూస్తున్నాం, మొన్న చూసినాం, ఇవాళ చూసినాం, రేపు చూస్తాం, భవిష్యత్తులో ఇంకా భయంకరంగా చూస్తాం. ఇట్లా ఈ రకమైన సిచ్యువేషన్ కనిపిస్తే ఎక్కడ చూడు గ్లోబల్ వార్మింగ్తోనే కదా ఈ ఎఫెక్ట్ అంతా. పర్యావరణాన్ని మొత్తం మనం విధ్వంసం చేస్తున్నాం, ప్రకృతికి విరుద్ధంగా మనం వ్యవహరిస్తున్నాం, చెట్లని నరికేస్తున్నాం, రోడ్లు, వంతెనలు, బిల్డింగులు వీటిని చూసే మనం డెవలప్మెంట్ అంటున్నాం. కానీ ఇది కాదు కదా డెవలప్మెంట్ అంటే. పర్యావరణాన్ని కాపాడి మనిషి ప్రశాంతంగా బతకగలిగే అవకాశం ఎప్పుడైతే ఉంటుందో అదే డెవలప్మెంట్, అదే అభివృద్ధి. హెల్త్ ఈజ్ వెల్త్ కదా. ఎంత సంపాదన ఉన్నా నీకు నీ ఒంట్లో మొత్తం రోగమే ఉందనుకో ఏం ఉపయోగం? నీకు షుగర్ 500 ఉండే ఒక్క స్వీట్ ముక్క తినవైతివి, ఛాయలో షుగర్ వేసుకొని కూడా తాగలేకపోతేవి, ఏం ఉపయోగం ఇక నీ జీవితానికి చెప్తున్నాను. సో ఈ మనిషి చేసినటువంటి మానవ చర్యల ద్వారానే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. నేపాల్లో ఎక్కడో జరిగితే ఈ సోదంతా మనకెందుకనంటే మన దగ్గర కూడా అదే పరిస్థితి. మన దగ్గర హైదరాబాద్లో వరదలు ఎందుకు వస్తున్నాయి, వరంగల్లో వరదలు ఎందుకు వస్తున్నాయి, ఖమ్మంలో ఎన్నడూ లేనిది లాస్ట్ 2 years బ్యాక్ 40 సెంటీమీటర్ల వాన ఎట్లా ఒక్కసారిగా కుంభవృష్టి కురిసింది. ఊహించిర్రా ఎవరన్నా ఖమ్మం జిల్లా ప్రజలు ఎప్పుడన్నా అంత భయంకరమైన పరిస్థితి వస్తుందని? హైదరాబాద్లో 2020 అనుకుంటా 2022 వచ్చిన వరదలు ఎంత భయంకరం, ఎన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు, ఎవరైనా ఊహించారా? కారణం ఏంటి? గ్లోబల్ వార్మింగ్. కారణం ఏంటి? చెట్లను నరికేస్తున్నాం, మొత్తం కొండ చర్యలు మొత్తం తీసేస్తున్నాం. హైదరాబాద్ చూడండి, అద్భుతమైన ఘాట్స్, పెద్ద పెద్ద కొండలు మొత్తం 7 కాడికి నేలమట్టం చేస్తున్నాం. నేల సామర్థ్యం, నీరు నిల్వ చేసుకునే ఆ నేల సామర్థ్యం మొత్తం తగ్గిపోతున్నది. రోడ్లు వేసేసినాం, చెట్లు కొట్టేసినాం, ఇంకా నీళ్ళు ఎక్కడ పోతాయి? సేమ్ నేపాల్లో జరిగిన ఈ భయంకరమైన వరద ప్రమాదం వెనుక కూడా మానవ చర్యలే ప్రధాన కారణంగా విశ్లేషిస్తున్నారు. సో ఇదే అన్ని పేపర్స్లో ప్రధానంగా హైలైట్ అవుతున్నది. నిన్న రాత్రికి వచ్చిన వార్త 150 మందికి పైగా ఇందులో ఈ వరదల్లో కొట్టుకుపోయినారు. ఇంకా ఆ లెక్క మనం ఊహకు కూడా అందదు, ఎంతమందో వేల మంది చనిపోయి ఉంటారు. సో దాదాపు 1000 మందికి పైన గల్లంతైన ఏడ దొరుకుతారు? ఇక నీళ్ళలో పడి కొట్టుకుపోయిన తర్వాత గల్లంతంటే చచ్చిపోయినట్టే ఆల్మోస్ట్. సో అత్యంత భయానకమైన పరిస్థితి ఇది. ఒకసారి చూడండి, అన్ని పేపర్స్లో ఈ వార్తే ఉన్నది. ఈ దృశ్యాలు చూడండి, అస్సలు ఏమన్నా ఉందా? ఏం లేదు. ఇప్పుడు ఈ పైన ఉన్నటువంటి ప్రాంతాల్లో వరద ప్రవాహం పెరగడంతో మట్టితో సహా నీళ్ళన్నీ కొట్టుకొచ్చినాయి. జల ప్రళయం, 157 మంది బలి. మానస సరోవర్ యాత్రలో మహావిషాదం, 1000 మందికి పైగా గల్లంతు. నేపాల్లోని భొటేకోషి నది వరద అనంతరం బురదలో కూరుకుపోయిన భవనాలు, మొత్తం బురదే ముంచెత్తింది. ఇట్లా టిబెట్ ఎగువన బద్దలైన హిమనీ నదం, హిమాలయాలకు సంబంధించిన ఈ నదుల్లో వచ్చినటువంటి ఈ ప్రళయం వల్లనే ఈ నీరు, మట్టి, బురద మొత్తం కలిసిపోయి అన్ని గ్రామాలని, జిల్లాలను ముంచెత్తింది. విరుచుకుపడిన కొండ చర్యలు. నేపాల్లో భొటేకోషి, త్రిశూల్ నదుల ఉగ్రరూపం, గ్రామాల్ని సమాధి చేసిన బురద బండలు, ఆచూకీ లేని వందలాది యాత్రికులు, 403 మంది విదేశీ పర్యాటకుల గల్లంతు. ఇందులో 105 మంది భారతీయులు, 37 మంది ఎన్ఆర్ఐలు, 77 మంది ఈశా భక్త బృందం ఉందట. అంటే ఇందులో గల్లంతైన వాళ్ళలో దాదాపు 100 మందికి పైగా భారతీయులు ఉన్నారు, 37 మెంబర్స్ ఎన్ఆర్ఐలు ఉన్నారు. ఈశా ఫౌండేషన్ వాళ్ళది ఉన్నది కదా, దాంట్లో వాళ్ళు 77 మంది ఉన్నారు. వీళ్ళంతా టూరిజం కోసం అక్కడున్న వాటిని సందర్శించడానికి పోయిన వాళ్ళు. జగ్గి వాసుదేవ్, డిఆర్డిఓ మాజీ చైర్మన్
సతీష్ రెడ్డికి తప్పిన ముప్పు, యూపీ బీహార్లో హై అలర్ట్. ఉగ్రరూపం దాల్చిన గండక్ నది సరిహద్దు జిల్లాల్లో అప్రమత్తమైన అధికారులు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి. నేపాల్కు విమానంలో సహాయక సామాగ్రి. కళ్ళు మూసి తెరిచేలోపే కొండ చర్యలు విరిగిపడ్డాయి. నదులు ఉగ్రరూపం దాల్చినాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీస్తున్న అమాయక ప్రజలను 5 అంతస్తుల ఎత్తున విరుచుకుపడ్డ రాకాసి వరద నీటి అలలు తన్నుకుపోయినాయి. ఎక్కడి వారు అక్కడే జలసమాధి అయ్యారు. హిమాలయాల ఒడిలో ఉన్న నేపాలీ గ్రామాలను క్షణాల్లోనే శ్మశాన నిశ్శబ్దంలోకి నెట్టేసిన మహావిపత్తు ఇది. 5 అంతస్తుల వరద ప్రవాహం వచ్చిందట. అది ఓన్లీ నీళ్ళే కాదు, నీళ్లు, బురద, మట్టి మొత్తం కలిసి ఉన్నాయి. ఇంకెక్కడ బతుకుతారు? బా చూడండి, కనీవిని ఎరుగని ప్రళయం అటు చైనాలోని టిబెట్, ఇటు నేపాల్ సరిహద్దు గ్రామాలు, పట్టణాలను తుడిచిపెట్టేసింది. ఈ దారుణ ప్రకృతి విలయానికి సుమారుగా 157 మంది వరకు ప్రాణాలు కోల్పోగా 1000 మందికి పైగా గల్లంతైనట్లు ప్రాథమికంగా అందిన సమాచారం ఆధారంగా తెలుస్తోంది. కైలాస మానస సరోవరం యాత్ర కోసం వెళ్లిన సుమారు 100లాది మంది భక్తుల ఆచూకీ కూడా తెలియరావట్లే. ప్రాణ నష్టం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. 91 మంది వరకు గాయపడ్డారు. 93 మందిని కాపాడారు. రసువా, నువాకోట్, దాడింగ్, చిత్వాన్ తదితర 7 జిల్లాల్లో బుధవారం సాయంత్రానికి 77 మృతదేహాలు బయటపడ్డట్టుగా నేపాల్ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. సుమారు 403 మంది విదేశీ పర్యాటకులు గల్లంతైనట్లు నేపాల్ టూరిజం బోర్డు ప్రకటించింది. ఇందులో 105 మంది భారతీయులు, 37 మంది ప్రవాస భారతీయులు ఉన్నట్లు ప్రాథమికంగా ధృవీకరించింది. క్షణాల్లో సర్వనాశనం. అసలేం జరిగింది? నేపాల్లోని టిబెట్ సరిహద్దుల్లో ఉన్న రసువా అంటే ఖాట్మండ్కు దాదాపు ఒక 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం ఇది. దాడింగ్, ఈ 2 జిల్లాల పరిసరాలపైన బుధవారం ఒక్కసారిగా ఆకస్మిక మెరుపు వరదలు విరుచుకుపడ్డాయి. స్థానికంగా ఎటువంటి వర్షం లేదు. ఉదయం 8:30 నుంచి 9 గంటల సమయంలో క్షణాల వ్యవధిలో కొండంత ఎత్తున దూసుకొచ్చిన బురద నీరు బండరాళ్లు, గ్రామాలు, పట్టణాలు, మార్కెట్లు, సరిహద్దు చెక్పోస్టులను తుడిచిపెట్టేసినాయి. టిబెట్ వైపున భారీ హిమనీనదం బద్దలు కావడం ఈ విపత్తుకు దారితీసినట్టుగా భావిస్తున్నారు. వరద రావడానికి ముందు ఆ ప్రాంతంలో గొసైన్ కుండకు ఉత్తరాన 47 కిలోమీటర్ల దూరంలో టిబెటన్ పరిధిలో 4.4 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. దీనివల్లనే హిమనీనదం బద్దలై ఉంటుందని భావిస్తున్నారు. దీంతో టిబెట్ వైపు నుంచి నేపాల్లోకి ప్రవహించే అంటే ఆ నది టిబెట్ వైపుగా ప్రయాణిస్తుందట. సో ఆ రకంగా నేపాల్లోకి ప్రవేశించే బొటేకోషి, త్రిశూల్ నదులు ఉప్పొంగి నేపాల్ సరిహద్దు ప్రాంతాలపైన విరుచుకుపడ్డాయి. స్థానికుల కథనం ప్రకారం ఒక్కసారిగా అగ్నిపర్వతం బద్దలైనంత పెద్ద శబ్దంతో బురద నీరు, భారీ బండరాళ్లు సరిహద్దు ప్రాంతాలపైకి దూసుకొచ్చినాయి. టిబెట్లోని సరిహద్దు పట్టణం గైరోంగ్ సైతం తుడిచిపెట్టుకుపోయింది. ఎగువన టిబెట్ నుంచి 5 అంతస్తుల ఎత్తున బురద, మట్టి, బండరాలతో కూడిన వరద నీరు ఈ గైరోంగ్ సరిహద్దు దాటి నేపాల్లోని రసువా పైన పడ్డది. కొన్ని నిమిషాల వ్యవధిలో టిమురే, స్వాపుబ్రేసి అనే ప్రాంతాల్లో హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, ప్రధాన రోడ్లు, వంతెనలు, సరిహద్దు చెక్పోస్టులు, వాహనాలు, కమ్యూనికేషన్ టవర్లు జలసమాధి అయినాయి. 12 జల విద్యుత్ ప్రాజెక్టులకు భారీ నష్టం వాటిల్లింది. దీంతో 430 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. గైరోంగ్లోని చైనా సరిహద్దు ఇమ్మిగ్రేషన్ చెక్పోస్ట్ను 5 అంతస్తుల ఎత్తులో వచ్చిన వరద నీరు ముంచెత్తిన భయానకమైన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డైనాయి. వరద నీరు ఇండ్లను పేకమేడల్లా పెకిలించేయడం అందులో కనిపించింది. విజువల్స్ ఉన్నాయా చూడు. నేపాల్లోని నువాకోట్, చిత్వాన్ జిల్లాలోని సమీప ప్రాంతాలు కూడా ఈ విపత్తు బారిన పడ్డాయి. హిమాలయాల్లోని సరస్సు విస్ఫోటనం కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి ఉంటాయని ఖాట్మండు కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్ నిపుణులు పేర్కొన్నారు. సరిగ్గా గత ఏడాది ఆగస్టులో కూడా ఈ ప్రాంతంలో ఆకస్మిక వరదలు సంభవించినాయి. అయితే నేపాల్ ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు మొదలుపెట్టింది. సో ఇట్లా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అన్ని దేశాలు రెస్పాండ్ అవుతున్నాయి. ఇగో యూపీ, బీహార్లో కూడా అప్రమత్తం చేసిరట. ఎందుకంటే నేపాల్లోని త్రిశూల్ నది నుంచి భారీగా వరద నీరు దిగువకు వస్తుండడంతో బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సరిహద్దు జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. బీహార్లోని వాల్మీకి నగర్ వద్ద ఉన్న గండక్ బ్యారేజీ 36 గేట్లు ఎత్తి హై అలర్ట్ ప్రకటించారు. యూపీలోని మహారాజ్ గంజ్, కుషీనగర్ జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వరద ఉధృతికి కొట్టుకుపోతున్న భారీ వంతెన మొత్తం ఏడికాడికి. బురదలో కూరుకుపోయిన ఒక వృద్ధుని కాపాడిన సహాయక సిబ్బంది.
నేపాల్లో వరద ఉధృతికి కొట్టుకుపోయిన గ్రామం, బురదలో మునిగిన భవనాలు. చూడండి ఒకసారి, అసలు కంటికి కూడా కనబడతలేవు. ఇది క్షణం ముందు ప్రశాంతంగా ఉన్న పరిస్థితి. జస్ట్ ఒక సెకండ్ ముందు ఉన్న సిచ్యువేషన్ ఇది. ప్రశాంతంగా ఎక్కడ వాళ్ళు అక్కడ పోతున్నారు. టోల్ గేటో ఏదో సంథింగ్ ఏదో ఉన్నది ఇక్కడ. చుట్టూ కొండ చర్యలు ఉన్నాయి. ఎక్కడ ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ అట. వరదకు తుడిచిపెట్టుకుపోయిన గైరోంగ్లోని చైనా ఇమ్మిగ్రేషన్ కార్యాలయ భవనం. కన్నులు మూసి తెరిచేలోపుగా వచ్చిన వరద ప్రవాహం చూడండి ఒక్కసారి. మొత్తం ముంచేసింది. ఆ ఫోటో చూస్తేనే మనకు అర్థమవుతుంది ఆ భయానకమైన పరిస్థితి ఏంటి అసలు ఇది. అబ్బా, ఇక్కడ చూడండి, హైదరాబాద్ నుంచి 156 మంది నేపాల్ పోయిరట. పాపం ఎవరో మరి వీళ్ళంతా. హైదరాబాద్ నుంచి నేపాల్కు ఇటీవల ఒక ప్రైవేటు ట్రావెల్స్ ద్వారా సుమారు 156 మంది పోయిరట. అందులో 77 మంది ఈషా ఫౌండేషన్కు చెందిన వాళ్ళు ఉన్నారట. అంటే ఈ జగ్గి వాసుదేవ్ ఆయన పేరు ఏదో ఉందిగా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. ఈ బృందానికి కోఆర్డినేటర్గా ఉన్న డాక్టర్ అఖిలేశ్వర్ తెలుగువారైతే బృందంలో చాలామంది విదేశీయులు ఉన్నారట. ఈ వరదల్లో చిక్కుకున్న ఈ బృందంలోని అఖిలేశ్వర్ సహా చాలామంది ఆచూకీ తెలియట్లేదట. ఈ బృందం కాకుండా హైదరాబాద్ నుంచి వెళ్ళిన మిగతా వారిలో ఎందరూ తెలుగు వాళ్ళు ఉన్నారు, ఇతర ప్రాంతాల వారు హైదరాబాద్ నుంచి బుక్ చేసుకుని వెళ్లారా అన్న అంశం పైన స్పష్టత లేదట. అంతేకాదు మరికొన్ని చిన్న ట్రావెల్ సంస్థల ద్వారా హైదరాబాద్ నుంచి పర్యాటకులు వెళ్లి ఉండవచ్చని చెబుతున్నారు. బుధవారం రాత్రి వరకు నేపాల్కు వెళ్లి చిక్కుకున్న వారికి సంబంధించి పోలీస్ స్టేషన్లకు ఎలాంటి సమాచారం రాలేదట. హైదరాబాద్ నుంచి నేపాల్కు ఏటా 4-5 వేల మంది పర్యాటకులు వెళ్తుంటారు ఎవ్రీ ఇయర్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వారంతా హైదరాబాద్ మీదుగానే వెళ్తారు. పేరొందిన పలు ట్రావెల్ సంస్థలు 8-10 రోజుల ప్యాకేజీలతో నేపాల్ టూర్కు తీసుకెళ్తూ ఉంటాయట. ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు వీళ్ళు ఫోన్లు చేస్తే ఫోన్లు కలవాయి, ఎక్కడున్నారో తెలియదు. పోనీ అక్కడేమన్నా వ్యవస్థల ద్వారా తెలుసుకుందామంటే అసలు మొత్తం కమ్యూనికేషన్ వ్యవస్థే కొలాప్స్ అయిపోయింది కదా. మనిషి ఆడ కనబడితే ప్రమాదంలో ఉండడం తీసుకురావడమే తప్ప అసలు ఇంకొక రకంగా కనుక్కోవడానికి కూడా అవకాశం లేదు. ఇంత ఘోరం అసలు. వరదల్లో చిక్కుకున్న 57 మంది తమిళులట. ఎక్కడ వీళ్ళు? టిబెట్లో తలదాచుకుంటున్న కర్నూలు జిల్లాకు చెందిన 4 ఉన్నారట. నేపాల్ వరదలు సంభవించిన ప్రాంతానికి దూరంగా 20 మంది తమిళ యాత్రికులట బయటపడ్డారు మొత్తానికి. ఇగో, మంచు కొండ వల్లే మహావిలయం. భూకంపంతో విరిగిన హిమనీ నదిలోని ఒక భాగం లిండేఖోలా నదిలో పడిన 2000 అడుగుల వెడల్పైన మంచు ఫలకమట. ఇప్పుడు అది ఏమైంది? అది గ్లేసియరా ఏదో అంటారు దాన్ని. అది మొత్తం ఇప్పుడు అది భూకంపం వల్ల వచ్చిందా ఇంకేదన్నా ప్రమాదం వల్ల వచ్చిందా అన్నది తెలియదు, కానీ అది మొత్తం ఆ ఫలక మొత్తం విరిగి ఆ నదిలో పడ్డది. నదిలో పడేసరికి ఒక్కసారిగా ప్రవాహం పెరిగింది. బురద, మట్టి, నీళ్లు అన్నీ కలిసిపోయి ముంచెత్తింది. ఇది విలయానికి ముందట ప్రశాంతంగా ఉన్నది, విలయం తర్వాత శాటిలైట్ పిక్చర్ అనుకుంటుంది. సో సిచ్యువేషన్ ఇది. అటు నుంచి భోటేకోషి నదిలో కలిసిన భారీ మంచు, నీరు, బురద అరగంటలో 30 అడుగుల ఎత్తుతో వరద వచ్చిందట. నేపాల్లో బుధవారం సంభవించిన జల విలయానికి ఒక హిమనీ నది విరిగి నదిలో కలవడమే కారణమని నిపుణులు భావిస్తున్నారు. భోటేకోషి నది విశ్వరూపానికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు, స్థానికులు తీసిన వీడియోలు, క్షుణ్ణంగా అధ్యయనం చేసిన పలువురు భూ విజ్ఞాన హిమనీనద పరిశోధకులు భారీ మొత్తంలో మంచు ఒక్కసారిగా నదిలో కలవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో ఉన్న భోటేకోషి నదికి త్రిశూల్, లెండేఖోలా ఉపనదులు ఉన్నాయి. 2 ఉపనదులు. మెయిన్ నది భోటేకోషి. బుధవారం ఉదయం 8:30 సమయంలో ఈ ప్రాంతంలో రిక్టర్ స్కేలు పైన 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో గల్చీ ప్రాంతానికి ఎగువన 4 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 17,000 అడుగుల ఎత్తులో ఉన్న ఒక హిమనీ నదిలోని దాదాపు 2,000 అడుగుల వెడల్పైన ఒక మంచు ఫలకం వేరుపడి ఒక్కసారిగా ఈ లెండేఖోలా నదిలో పడిపోయిందట. యూనివర్సిటీ వాళ్ళు చెప్తున్నారు. ఉపగ్రహ చిత్రాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయట. అంత పెద్ద మంచు ముక్క ఒక్కసారిగా నదిలో కలవడంతో ఆ ప్రాంతంలో ఉన్న మట్టి, రాళ్ళు భారీ మొత్తంలో నదిలోకి తోసుకొచ్చి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆ మంచు, రాళ్ళు, మట్టి, నీళ్లు కలిసిన ప్రవాహం అత్యంత వేగంగా భోటేకోషి నదిలో కలవడంతో పెద్ద బాంబు పేలినట్లుగా జల విస్ఫోటనం జరిగిందట. అత్యంత ఎత్తైన ప్రాంతం నుంచి శరవేగంగా దూసుకొచ్చిన ప్రవాహం తనకు అడ్డుగా ఉన్న ప్రతి కట్టడాన్ని ధ్వంసం చేసుకుంటూ ముందుకు దూసుకుపోయింది. మరోవైపు ఈ విలయానికి కొండ చర్యలు విరిగిపడడం కూడా కారణం అయి ఉండొచ్చట. ఈ జల విలయం కారణంగా భోటేకోషి నదీ వ్యవస్థపై ఉన్న
12 జల విద్యుత్ కేంద్రాలతో పాటు అనేక వంతెనలు నామరూపాలు లేకుండా పోయినాయి. ఈ ప్రవాహం ఈ భొటేకోషి నదిలో నుంచి త్రిశూల్ నదిలోకి కూడా ఎదురు తన్నడంతో ఆ నదిలో ప్రవాహం కూడా అమాంతం పెరిగిపోయి దానికి ఇరువైపులా ఉన్న గ్రామాలు పట్టణాలు పూర్తిగా తనలో కలిపేసుకుంది. ఈ ప్రవాహం ఎంత విధ్వంసకరంగా ఉందంటే గల్చీ వద్ద 30 నిమిషాల్లో నదీ ప్రవాహం దాదాపు 30 అడుగులకు పెరిగిందట. జస్ట్ ఒక 30 మినిట్స్లో 30 అడుగులకు వరద ప్రవాహం పెరిగిందట. చూడండి ఎంత భయంకరమో. క్షణాల్లో మొత్తం ఖతం చేసి పడేసింది. అస్సలు ఇది చాలా ఘోరం అసలు. సో మీరు ఒక్కసారి మీరు చాట్ జీపీటీలో అసలు ఈ ప్రమాదానికి మానవ చర్యలు ఏమన్నా కారణమా అని అడగండి ఒకసారి. ఎందుకంటే ఈ పర్యావరణ విధ్వంసం అన్నది ఒక నేపాల్కో ఇంకొక దగ్గర పరిమితం కావట్లేదు. మన దేశంలో అయితే ఇంకా విపరీతంగా ఉన్నది. మన దేశంలో మనం డెవలప్మెంట్ అంటే బిల్డింగ్లు, డెవలప్మెంట్ అంటే ఫ్లైఓవర్లు, డెవలప్మెంట్ అంటే రోడ్లు, ఇదే మనం చూస్తున్నాం. డెవలప్మెంట్ అంటే ప్రశాంతమైన వాతావరణము, డెవలప్మెంట్ అంటే పీల్చే స్వచ్ఛమైన గాలి, ఇది ఎవరు చూస్తలేం. అసలు మన దగ్గర మొత్తం ఎక్కడికక్కడ పరిశ్రమలు మొత్తం జనావాసాల్లోనే ఉంటున్నాయి కదా మన దేశంలో. సో ఇప్పుడు ఈ మన దేశంలో ఈ వెస్టర్న్ ఘాట్స్లో వచ్చినటువంటి వరదల కారణంగా ఆయా రాష్ట్రాల్లో వచ్చిన వరదలకు కారణం ఏంటి? పర్యావరణమే కదా. దాని మీద చాలా ఆర్టికల్స్ వచ్చినాయి, చాలా స్టోరీస్ వచ్చినాయి. నేపాల్ వరదలకు కారణాలు ఏంటి అంటే నేపాల్ మానవ చర్యలు నేపాల్ వరద తీవ్రతను పెంచుతున్నాయట. సో కానీ దీన్ని ఏమంటున్నారంటే సేమ్ ఇందాక చెప్పినట్టే ఈ హిమనదం, ఈ గ్లేసియర్ భారీగా కూలిపోవడం వల్ల ఆ మంచు ముక్క ఒకటి, ఆ ఫలకం ఒకటి కూలిపోవడం వల్ల వచ్చినటువంటి ఐస్ రాక్ ఫ్లాష్ ఫ్లడ్ అంటారట. దీన్ని ప్రాథమిక విశ్లేషణలో ఇది చెబుతున్నది. సుమారు 5200 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక గ్లేసియర్ భాగం కూలిపోయింది. అంటే ఆ మంచు ముక్క 5200 మీటర్ల ఎత్తుందట. అది మంచు ప్లస్ రాళ్ళు ప్లస్ మట్టి భారీగా లోయలోకి దూసుకొచ్చినాయి. దీంతో ఒక్కసారిగా నీటి మట్టం భారీగా పెరిగింది. క్లైమేట్ చేంజ్ ఒక పరోక్ష మానవ కారణం. హిమాలయాల్లో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల గ్లేసియర్స్ వేగంగా కరుగుతున్నాయి. ఇప్పుడు ఆ మంచు ముక్కలు ఎందుకు కరుగుతున్నాయి? మంచు ముక్క దాని నుంచి ఎందుకు విడిపోతున్నది? ఉష్ణోగ్రత పెరుగుతున్నది. టెంపరేచర్ ఎందుకు పెరుగుతున్నది? రకరకాలుగా. ఇప్పుడు మనం ఈ శిలాజ ఇంధనాలు, బొగ్గు, పెట్రోల్, డీజిల్ ఇవన్నిటి కోసం అన్నింటిని మండిస్తున్నాం కదా, టెంపరేచర్ పెరిగిపోతున్నది. ఒకప్పుడు హైదరాబాద్లో ఉన్న టెంపరేచర్ ఎంత? ఒకప్పుడు ఫ్రిడ్జ్లు ఎక్కడివి? పొద్దుగాల వండుకున్న కూర ఇవాళ మధ్యాహ్నానికి రాత్రికి ఖరాబ్ అవుతుంది కదా. ఒకప్పుడు ఎట్లుంటుండే? ఫ్రిడ్జ్లు ఉన్నాయా? ఇవాళ ఏ ఐటమ్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టకపోతే అది రాత్రి కథం. ఇక సమ్మర్ అయితే మనం చెప్పక్కర్లేదు. ఒకప్పుడు ఈ ఫ్రిడ్జ్లు ఎక్కడివి, కథ ఎక్కడిది, వ్యవహారం ఎక్కడిది. సో టెంపరేచర్స్ పెరిగిపోయినాయి. ఈ టెంపరేచర్స్ పెరిగిపోవడం వల్ల కూడా ఈ మంచు కరిగిపోతున్నది. దీర్ఘకాలికంగా ఇది హిమనదాలను అస్థిరం చేసి ఇలాంటి గ్లేసియర్ కొలాప్స్ ఘటనల ప్రమాదాన్ని పెంచుతున్నది. ఇది మొదటిది కాదు, చివరిది కాదు. ఇది చివరిదైతే కాదు, ఇంకా భయంకరంగా జరిగే అవకాశమే ఉన్నది. అయితే ఈ గ్లేసియర్ని మనుషులే కూల్చారా అంటే అది సరైనది కాదు. ఈ ఒక్క ఘటనకు ఏదైనా రోడ్డు నిర్మాణం కానీ, డ్యామ్ కానీ, మైనింగ్ వంటి మానవ చర్యనే ప్రత్యక్ష కారణమని ఇప్పటివరకు అయితే ఆధారం లేదు. ఇందులో ప్రధానంగా ఏంటి? మానవ చర్యలు. అడవుల నరికివేత, నీరు నేలలోకి ఇంకకుండా వేగంగా రన్ ఆఫ్ అవుతున్నది. నీళ్ళకి ఏడిపోతే చెట్లు లేకపోయా, ఏం లేకపోయా, భూమే లేకపోయా, మొత్తం కాంక్రీట్ జంగిల్ చేస్తుంది. నీళ్ళు ఏడిపోవాలా? కొండల్లో శాస్త్రీయ ప్రణాళిక లేకుండా రోడ్ల నిర్మాణం జరుగుతున్నది. ఇవాళ మనం నక్సలైట్ల పేరుతోటి మొత్తం అడవులన్నీ అదానీలకు, అంబానీలకు అప్పచెప్తుంటివి. ఆయన ఏం చేస్తున్నాడు? మొత్తం రోడ్లు వేస్తున్నాడు, మొత్తం అంతా విధ్వంసం చేస్తున్నాడు. ఏమవుతుంది రేపు పొద్దున? నీ భవిష్యత్తు ఎక్కడుంది? అందుకే ఆలోచించాలి. నదీ పరివాహక ప్రాంతంలో నిర్మాణాలు చేస్తున్నారు. అంటే వరద నీరు తన యొక్క సహజ మార్గంలో అది వెళ్తుంది. దాన్ని మనం ఆపడం ఎప్పుడైతే చేస్తామో ప్రకృతిని ఆపినట్టే. ప్రకృతిని ఎప్పుడైతే నువ్వు ఆపుతావో అది నీ మీద పగబడుతుంది. ఇప్పుడు అదే జరిగింది. నదుల్లో ఇసుక రాళ్ళు అక్రమ లేదా నియంత్రణ లేని తవ్వకమట.
సో దీనివల్ల కూడా జరుగుతున్నది. రివర్ బ్యాంక్ ఫ్లడ్ ప్లెయిన్ ఆక్రమణలు, వరద వచ్చినప్పుడు నష్టం ఎక్కువ, డ్రైనేజీ సరిగ్గా లేకపోవడం, చెత్తతో కాలువలు మూసుకుపోవడం, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. మానవ కార్యకలాపాల వల్ల పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ మరియు గ్లేసియర్ రిలేటెడ్ హజార్డ్స్ను మరింత తీవ్రం చేస్తున్నాయి. అన్నింటికీ కారణం ఏంటి అంటే టెంపరేచర్స్ ఎప్పుడైతే పెరుగుతున్నాయో ఇవన్నింటికి కారణం. టెంపరేచర్ ఎందుకు పెరుగుతున్నది అని అంటే మానవ చర్యల వల్ల పెరుగుతున్నది. సో ప్రభుత్వాలదేముంది, ఇవాళ మన కోసం పనిచేసే ప్రభుత్వాలు కావు కదా ఇవి. సో అందుకే ఈ ఈ ఈ ప్రపంచంలో, ఈ దేశంలో మానవ మనుగడకి మనం ప్రధానంగా ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే ఎన్విరాన్మెంట్, పర్యావరణం. ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇప్పుడు మీరు నేపాల్లో చూస్తున్న, మీరు హైదరాబాద్లో వరదలు చూడండి. హైదరాబాద్లో ఒక్కసారిగా కుంభవృష్టి ఎందుకు కురుస్తున్నది? లాస్ట్ 2 years బ్యాక్ ఖమ్మంలో 40 సెంటీమీటర్లకు పైన వాన పడ్డది. ఎట్లా పడ్డది? ఇదేవరైనా ఊహించారా? వరంగల్లో ఎవ్రీ ఇయర్ ఎందుకు వరదలు వస్తున్నాయి? సో ఇది మనం డీటెయిల్డ్గా దీని మీద చిన్న డిస్కషన్, కానీ ఇంకా చాలామంది అయితే వేలాది మంది అందులో గల్లంతైనట్టయితే కనబడుతున్నది.